హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ డ్రామా చాలా బాగుంది చూసే కొద్దీ. సో తప్పకుండా లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా స్టార్టింగ్ ఏమవుతుందంటే స్కూల్ యారిగేషన్ ది సంబంధించింది ఉంటుంది కదా ఓపెనింగ్. సో అందరూ వస్తారు, పూయా వస్తాడు, బాలు వస్తారు, సూసు వస్తారు, వాళ్ళ అన్న వస్తారు, అందరూ వస్తారు. సో బ్యాంకెట్ హాల్ కి వెళ్తారు. నువ్వు యంగ్ మాస్టర్ కదా ఈ ఫ్యామిలీకి, సో నేను అరౌండ్ గా ఉంటాను, నువ్వేం ఫీల్ అవ్వద్దు. ఈ టైం నీకు నువ్వు నాకు హెల్ప్ చేసావు, అది నేను గుర్తు పెట్టుకుంటాను, నీకు మళ్ళీ ఇస్తానంటే ఇదంతా మా వదిలి థ్యాంక్స్ చెప్పాలి. తను ప్లేన్ కోసం ఇదంతా చేసింది. సో తను ఎంత ఇది అంటే నిజంగా నిన్ను చాలా ప్రేమిస్తుంది భయ్యా అనేసి తను చెప్తూ ఉంటే అవునా అన్నట్టు తను చూస్తాడు. ఇంకా తను నమ్ముతూ ఉంటుంది. ఇంకా నవ్వుకున్నట్టు ఇంకా సరేనేసి లోపలికి వెళ్తారు. సో బ్రదర్ సిస్టర్ ఇంకా మీరు ఎప్పుడు ఒకటవుతారా అని చూస్తూ ఉన్నాను అనేసి ఇంకా తన ముందర చెప్పేసి ఇంకా లోపలికి వెళ్తాడు. అక్కడ బాస్ హై కూడా వస్తుంది. తను చాలా బాగుంటుంది. పూజ వచ్చేసి తను ఇష్టపడుతూ ఉంటాడు. ఇంకా వచ్చేసి వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా అలా చూసుకుంటూ ఉంటారు. ఇలాగే చూస్తాం అనుకో అందరికై పేపర్లో మనకి పేరేస్తారు. ఇంకా వదులు అనేసి తను తీసుకొని వెళ్తారు. ఇంకా తినొచ్చేసి వాళ్ళిద్దరూ ఒక చూపు చూసుకుంటారు. ఇంకా అందులోపల హుయా వస్తాడు. తినొచ్చేసి జాన్ ఫ్యామిలీ సంబంధించింది. ఎలా ఉంది మీ హెల్త్, మీ నాన్న ఎలా ఉన్నాడు అంటే బాగున్నాడు కదా అనేసి అని చెప్పేసి చెప్తారు. ఇంకా తనకి కోపం వస్తుంటుంది. చిన్నప్పటి నుంచి తను చూసి కొద్దిగా భయపడుతూ ఉంటుంది. సో సరే అనేసి తను చేయిస్తుంది, కొద్దిగా వేస్తుంది. సో తను టెన్షన్ పడుతున్నట్టు మనకు వచ్చేసి కనిపెడతాడు. సరే మనం తొందరగా ఇది చేస్తాము అనేసి తను చెప్తాడు. ఇంకా ఈ అబ్బాయి ఎవరో తెలియదా అంటే అదే ని చంపేశాడు కదా అనేసి తను చెప్తుంటే తన దగ్గర అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడదు. అక్కడ కొంతమంది ఆర్ఫన్ పిల్లలు ఉంటారు. ఆర్ఫన్ పిల్లల దగ్గర ఒక నాణ్య వస్తుంది. సో నాణ్యం చంపాలనేసి వచ్చింటారు. సో ఆర్ఫన్ పిల్లకాయల్ని చూపించి వాళ్ళు వచ్చేసి మనీ డొనేట్ చేయాలి అనేసి అనుకుంటూ ఉంటారు. ఎవరి దగ్గర ఎలా ఉండాలా ఏమనేసి అంతా నేర్పిస్తూ ఉంటారు. నాని ఎప్పటి నుంచో వాళ్ళ దగ్గర బంద్ చేస్తూ ఉంటుంది. సరే అనేసి జో కూడా చూస్తూ ఉంటాడు. ఇంకా పుణ్య కూడా తను గమనిస్తూ ఉంటుంది. ఇంకా ఫ్యాంగ్ వచ్చేసి తనతో మాట్లాడుతూ ఉంటారు పిల్లలతో. మిస్ మేము ఎప్పుడైనా చూసామంటే అలా ఏం లేదులే అనేసి తను చెప్తుంది. నాని అంటే అడిగితే సో దానికి డౌట్ వస్తున్నామని ఎక్కడో చూసినట్టు. సో ఏమైంది ఎందుకు చాలా డిఫరెంట్ గా ఉన్నావు, నువ్వు బాగా బిహేవ్ చెయ్యి, అండ్ ఈ రూమ్స్ కొంత వచ్చినావు ఏంటి నాకు అర్థం కావట్లేదు అనేసి తను అడుగుతూ ఉంటాడు. సో తను అడుగుతుంటే తను సైలెంట్ గా అయిపోతాడు. ఇంకా అంతా జరుగుతూ ఉంటే తను వచ్చేసి అడుగుతుంటే ఎవరు అమ్మాయి అంటే పెన్ ఫ్యామిలీకి సంబంధించింది అనేసి అని చెప్తుంటారు. ఇంకా బాస్ వచ్చేసి ఇంకా ఆర్ఫర్ పీపుల్ అంతా చేస్తుంటే తను కూడా ఈవెంట్ గా చేస్తూ ఉంటుంది. ఇంకా మా బ్రదరు మా సిస్టర్ ఇంకా తొందరగా పెళ్లి చేసుకుంటున్నారు కదా, నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వు అంటే సరే నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు నా అమ్మాయిని చూస్తాను కానీ నేను వెళ్ళి చేస్తానని చెప్పేసి అంటూ ఉంటుంది. సో పుణ్య వచ్చేసి ఇదంతా కావాలని చేశాడు అనేసి అంటుంటే తను బయటకు వెళ్తూ ఉంటుంది. వద్దుతో ఎక్కడికి వెళ్తున్నా వదినా అంటే తను పట్టుకునేస్తాడు. హ్యాండ్ బ్యాగ్ పట్టుకునేస్తే తనకి కోపం వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ ని విధించుకొని వెళ్ళిపోతుంది. సో తను ఎక్కడికి వెళ్తుందంటే నాని కోసం వెళ్తుంది. నానిని చంపడానికి వెళ్తూ ఉంటుంది. తను ట్రబుల్ చేయడానికి వెళ్తూ ఉంటే అంత లోపల వచ్చేసి తను ఆపేస్తాడు. ఈ అమ్మాయి పేరు వచ్చేసి మిస్ వచ్చేసి బావ దగ్గర ఏరోప్లేన్ వర్క్ చేస్తూ ఉంటుంది. సో తను వచ్చేసి ఈరోజు వెళ్ళి తీసుకొని వెళ్తాము మాస్టర్ భూయాని అనేసి అంటుంటే సరే అంటూ ఉంటే డ్రింక్ చెయ్యి అంటాడు. నేను డ్రింక్ చేయను అంటే సరే పోదాం రా అంటే మాస్టర్ భూయాన్ని నేను తీసుకొని వెళ్తాను అనేసి తను చెప్తుంటాడు. నువ్వెందుకు తీసుకొని వెళ్తావు, నేను తీసుకొని వెళ్తానులే అనేసి అంత లోపల పుణ్య వస్తాడు. పుణ్య వస్తే నేను రాను అనేసి తను చెప్తాడు. సో నువ్వన్నా రా బ్రదర్, కలిసి వస్తాము అంటే మీ బ్రదర్ ఎందుకు నేను వస్తాను అనేసి తను తీసుకొని వెళ్తారు. అంటే కొత్త ఏరోప్లేన్ చెక్ చేయడానికి తీసుకొని వెళ్తారు. సో నువ్వు చాలా బాగున్నావు, దీని పేరు వచ్చి అంత ముందర పిలుస్తుంది వాళ్ళ చెల్లెలు. అసలు నువ్వు చెప్తానన్నావు కదా 3 years బ్యాక్ ఏమైంది,
ఎప్పుడైనా చెప్తావా లేదా నువ్వు అంటే, సో నేను మా అక్క కోసం వెతుక్కుంటూ నీ కోసం వచ్చాను. ఆ టైంలో నేను కలిశాను. అప్పుడు ఎస్టేట్లో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మా అక్కని సియాలని సేవ్ చేసుకోవడానికి నేను వచ్చాను అంతే అనేసి తను చెప్తుంటూ ఉంటుంది. సో అది చెప్పేసి అంతేనా ఇంకేం లేదా అంటే ఏంటి ఆ రోజు నేను కావాలని చేయలేదు అనుకోకుండా జరిగింది అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. ఇంకంతా అంటారు ఇంకేమైనా చెప్పాలని ఉందా ఇంకేమైనా చెప్పాలా నువ్వు అనేసి తను అడుగుతాడు. ఇంక తను వచ్చేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకేం చెప్పేది లేదు. అలా తను సిస్టర్గా ఉంది. తను కాపాడడానికి నేను వచ్చాను. తను కాపాడే ప్రాసెస్లో వచ్చేసి నేను తనని చంపేశాను. అంతకు మించి ఏమీ లేదు అనేసి తను చెప్తూ ఉంటుంది. అవునా మరి నా మీద ఎందుకు వేసేసి వెళ్ళిపోయావు అన్నట్టు తను చూస్తాడు. సో ఆ పొరపాటులో మరి తను చాలా సఫర్ అయ్యింది. తను కాపాడడానికి నేను అలా చేశాను అనేసి తను చెప్తుంది. ఇంకా శ్రీయాలను చాలా బాధపడి తను చనిపోయి ఉంటుంది. తను అవంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, అందుకనేసి ఆ రోజు నేను అలా చనిపోయాను. ఆ తర్వాత కొంతమంది నన్ను సేవ్ చేశారు. ఆ సేవ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు వచ్చాను అంటుంటే, అంటే నువ్వు ఫస్ట్ నుంచి నన్ను అప్రోచ్ అయింది దానికోసమైనా, ఎవరినో సేవ్ చేయడానికి నన్ను అప్రోచ్ అయినావు. ఆ టైంలో 3 years ముందు చనిపోయినప్పుడు నువ్వు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అప్పుడు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనేసి తను అడుగుతూ ఉంటాడు. సో నువ్వు సర్వే అయిపోయినావు, మళ్ళీ ఎందుకు నా దగ్గరకు రాలేదు, ఈ పాస్ట్ 3 years ఎక్కడ ఉన్నావు నువ్వు, నీకు తెలుసు కదా నా ఫ్యామిలీ సిచ్యువేషన్, అవన్నీ తెలిసి నువ్వు ఆ బ్రదర్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చావు కదా, అసలు ఏమనుకుంటున్నావు, నీకు ఖచ్చితంగా ఏం కావాలంటే నువ్వు చాలా క్వశ్చన్స్ అడిగావు, అది పెద్ద స్టోరీ, దానికి ఇంకా డిఫరెంట్ ప్రైజ్ ఉంటుంది, ఇప్పుడు నువ్వు చెప్పలేను అంటే సరే ఏం ప్రైజ్ అమ్మా ఏం కావాలి నీకు అనేసి అడుగుతూ ఉంటే, సరే ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను చెప్తావా అంటే, నేను ఒకరిని చంపమంటాను నువ్వు చంపుతావా అనేసి తను అడుగుతుంది. తను అడిగితే షాక్ అయి చూస్తూ ఉంటాడు. సో అంటే నువ్వు అందరినీ డౌన్ చేయాలనుకుంటున్నావు, నీకేం కావాలి ఎగ్జాక్ట్గా చెప్పు అనేసి ఇక తను అడుగుతూ ఉంటే, ఇంకా నాకు తెలుసు ఏమనుకుంటున్నావు అంటే, నేను ఈ ఏరోప్లేన్ పక్కన ఎవరో తిరుగుతున్నారని నేను తెలుసు, అందుకే నేను కావాలని ఎక్కాను, నీకు తెలిసి నాతో పాటు వచ్చావా అంటే ఏమనుకుంటున్నావు నువ్వు, సరే ఆ పారాషూట్ ఉంది తీసుకొని వెళ్ళిపో నువ్వు అంటే, నేను వెళ్ళను అనేసి తను ఆ పారాషూట్ని వదిలేస్తారు. వెనకాల నుంచి పొగలు వస్తూ ఉంటుంది. సరే నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు హెయిట్ చేస్తున్నావా నువ్వు లవ్ చేస్తున్నావా అనేసి హీరో అని అడిగితే, నేను హెయిట్ చేస్తున్నా అంటే, సరే నువ్వు చెప్పు అంటే, నువ్వు నన్ను హెయిట్ చేస్తూనే ఉంటావు అంటుంటే ఇంక తను వదిలేస్తుంది. ఇంకంతా చూస్తుంటారు. అంత లోపల అక్కడికి పారాషూట్ తీసుకొని వచ్చేస్తారు. సో నువ్వు మళ్ళీ నన్ను డౌన్ చేసావు, నీకు ఒక లైఫ్ ఉంది, కొత్త లైఫ్ స్టార్ట్ చేయి, నా దగ్గర వదిలేసి నేను ఇలా బ్రతక నువ్వు అనేసి తను చెప్తూ ఉంటాడు. సో తను అలా చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో నువ్వు చాపడానికి కూడా సిద్ధపడినావు, మా అన్నయ్య అంటే అంత ఇష్టమా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ నుంచి వెళ్ళిపో అనేసి తను చెప్తుంటే తను వెళ్ళిపోవడం తన లోపల బాగా వస్తాడు. నువ్వేం నా మీద ప్రేమ ఉన్నట్టు చూపించదులే వెళ్ళిపో అనేసి తను చెప్తాడు. సో ఇంకా తను వచ్చేసి అలా తగులుతూ ఉంటే ఇంకా హాయ్ వచ్చి ఏమైంది ఏమి ఎలా ఉన్నావు అంటే, తను ఇలా చేశాడు అంటే, నువ్వు నిజంగా తను ఇష్టపడుతున్నావు అంటే, లేదు లేదు నేను బాగా కోసమే వచ్చాను అనేసి తను చెప్తుంది. 3 years బ్యాక్ తను ఎవరో కాపాడింటాడు, తన ఫ్యామిలీ కాపాడింటాడు. ఇంకా ఏమైంది తను ఎలా ఉందంటే, తనకి ఏం లేదు, మీ వదిన గురించి నువ్వు తప్పుగా అంచనా వేయదు, తను అన్ని తట్టుకుంది, మైనర్ ఇంజురీస్ అంటే, సరే సరే అనేసి ఇంకా దానికోసం ఇంకా ఫుడ్ తెచ్చి ప్రిపేర్ చేస్తారు. ఇంకా వాళ్ళ అక్క వచ్చేసి అందరి ముందర తనని రెస్పెక్ట్ చేసి మాట్లాడుతుంటే, అందరినీ పిలిచేసి ఇంకోసారి తన గురించి ఎవరైనా తక్కువ మాట్లాడాలని తెలిసిందనుకో, తక్కువ చేసి మాట్లాడాలనుకో ఎవరిని క్షమించనేసి బెదిరిస్తారు. ఇంకా తను అలా చేసేసరికి వాళ్ళ కోపం వచ్చి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళంతా వెళ్ళిపోతారు. సో తను చావనివ్వలేదు అంటే, మనం అనుకుంది కాలేదు అనేసి ఉంటుంటే, ఇంకా టయాస్ వచ్చేసి అంటే ఇప్పుడు చంపవా అంటే, నువ్వు చాలా స్ట్రగుల్ పడిన ప్రయాస నాకు తెలుసు, చూడు వాడు ఎలా చేశాడు నన్ను, వాడు చేస్తే నాకు మనశ్శాంతి ఉంటుంది అంటే నాకు తెలుసు. ఇప్పుడు మనం హార్ష్గా రిపేర్ చేస్తే చాలా మంది ఇది అవుతాం, కాబట్టి ఇప్పుడు కాదు, తొందర పడకండి, నాకు తెలియకుండా ఏం చేయకండి, ఆర్గనైజ్లో ఏం జరుగుతుందో ఒక గంట కనబెట్టండి, నానిని నేను చంపుతాను అనేసి నాని ఉండే ఆర్గనైజ్కి చెప్పేసి వెళ్ళిపోతుంది. పిల్లని కూడా టార్చర్ చేస్తూ ఉంటుంది, తను ఇలాగా చూస్తూ ఉంటాడు. ఇంకా ఏమవుతుంది అంటే, తన దగ్గరికి వెళ్ళేసి ఇంకా తను ఒక నాని వచ్చేసి ఏం చేసిందంటే, తన కోసం పిల్లకాయలు వస్తారు కదా ఎవరైనా ఆర్గనైజ్కి,
డబ్బుల కోసం వచ్చినప్పుడు వాళ్ళు చూసి జాలిపడి వెంటనే డబ్బులు ఇవ్వడానికి ఈ నాని ఏం చేస్తుందంటే అక్కడ పిల్లకాయలు ఉంటారు కదా, ఆ పిల్లని తీసుకొని కాలు ఒక చెయ్యి ఇచ్చేయడం తెలుస్తూ ఉంటుంది. లోపల పప్పు అక్కడ తీసుకొని వెళ్ళేసి రాడానికి ఒక టాస్క్ ఇచ్చాను, ముందు నిద్రపోయే ముందు చాక్లెట్లు ఏదో ఒక సెలెక్ట్ చెయ్యి, ఏదో ఒక కలర్ అనేసి. అంటే తను ఒక కలర్ సెలెక్ట్ చేస్తారు. కలర్ సెలెక్ట్ చేస్తే అంటే ఆ కలర్ బట్టి తన కాలు చించేస్తాను, సైలెంట్ గా ఉండు అంటుంటే సరే అనేసి అంతలోపల అక్కడికి చూసి వెళ్తుంది. ఎవరు నువ్వు అంటే నేను పెంగ్ అంటే ఏమైంది ఏమంటే తనకి నేర్పిస్తున్నాను అంటే, సో ఇంకా నువ్వు ఇంకా మర్చిపోలేదాను అని అంటే నీకు గుర్తున్నాను నేను అంటే, లేదు నువ్వు చనిపోయావు కదా చూసి అంటే నేను చనిపోలేదు అనేసి ఇంకా తను సగం కొట్టేసి వచ్చేస్తుంది. ఇంకా అంతలోపు అక్కడ పుణ్య వస్తాడు. ఏమైంది నువ్వు తను సగం చంపేసి వెళ్ళిపోతున్నావు, తను ఫుల్గా చంపాలి కదా, లేకపోతే ఎలా తెలుస్తుంది నువ్వు అంటుంటే ఇంకా అంత లోపల వాళ్ళకి తెలుసు అక్కడ లోపల తను చంపుతున్నానేసి పోలీసు వాళ్ళు ఉన్నారని బయట వాళ్ళు పాటలు పాడుతుంటారు. ఇంకా వీళ్ళు చంపేసి తను మాయం చేస్తారు. ఇంకా తను పని పెడతారని కత్తిరా అనేసి తను చెప్తుంటాడు. సో ఇప్పుడు నాకు సెలబ్రేట్ చేసుకునేంత టైం లేదు అంటే, ఇవంతా ఎందుకు చేస్తున్నావు సిస్సు అంటే, నువ్వు నన్ను అడగాల్సిన అవసరం లేదు, ఇది నేను చెప్పాను, మీ అన్న అడిగినప్పుడు కావాలంటే చెప్తాను, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు ఇక్కడి నుంచి దూరంగా ఉండు, నువ్వు నా జోలికి రావద్దని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా ఏమైంటుందంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఆ హీరో చేసి కొంతమంది అమ్మాయిని అడాప్ట్ చేసేసి వాళ్ళకి ఫుడ్ సరిగ్గా పెట్టకుండా అంతా సీఎలను వచ్చేసి తను చాలా బాగా చేస్తుండ్రు. అంటే వీళ్ళు అప్పటికి చేసి వాళ్ళ ముందర డాన్స్ వేయడం, వాళ్ళకి నచ్చిందంతా చేయడం అంతా చేస్తుంటే హీరో వచ్చేసి తన సీయాలని అది తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ సీయాలను తీసుకొని వెళ్ళి టార్చర్ చేసి చంపేస్తాడు. సో ఇంకా నాని చనిపోయింది, ఇంకా హుయా ఉన్నాడు, దాన్ని కూడా జాగ్రత్తగా చూస్తాం అనుకుంటుంటే ఇంకా హుయాకి తెలిసిపోతుంది ఇలా నాని మిస్ అయిపోయింది అనేసి. ఏం చేస్తాము అంటే ఇంకా పుణ్య గురించి ఏం చేస్తావు అంటే, నీకు తెలుసు కదా తన గురించి నేను సెటిల్ చేయాల్సినవి చాలా ఉన్నాయి అంటుంటే ఇంకా బ్రాండ్ ఒపీనియన్ నావిగేషన్స్ సంబంధించినవన్నీ చూస్తూ ఉంటారు. సో సరేలే అనేసి తను వచ్చేసి వెడ్డింగ్ డ్రెస్ ని చూస్తూ ఉంటే ఇంత లోపల మీ సీఏ వచ్చేసి ఎవరితోనో గొడవ పడుతుంది అనేసి తను వెళ్ళిపోతాడు. సో ఎందుకు ఇలా వెళ్ళిపోయినంటే తను మిస్సీని ఇష్టపడుతూ ఉంటాడు. అంటే వాళ్ళకి ఇద్దరికి పాస్ట్ ఉంటుంది. ఇలా గొడవ పడుతుంటే ఏమైంది స్కూల్లో ఏమంటే ఏం ప్రాబ్లం లేదు అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతాడు. సో తిని ఇంకా దగ్గర రాడంట. సో నేనే టేకప్ చేస్తాను, చేయొచ్చా అంటే సరేలే అనేసి అంటుంటే, సో తన పొలలు సరిగ్గా సరిపోతాయి బాస్కి, మనం ట్రై చేయొచ్చు మేడం అంటే సరే ట్రై చేయంటే సరే దానివల్ల చిన్న మ్యాటర్ వల్ల డిలే చేయలేమంటే సరే అనేసి తనకు ఒక పెళ్లి కూతురికి సంబంధించిన డ్రెస్ రెడీ చేస్తాడు. తను సెలెక్ట్ చేసింది వేరేది ఉంటుంది, ఇది బాగలేదు, అది చూసుకో చాలా బాగుంటుంది అనేసి తనకి సెలెక్ట్ చేస్తాడు. అట్లా లోపల ఎపిసోడ్ అయిపోయింది. ప్లస్ మీకు ఏమైనా నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.